నేను కపర్ప్రసాదరావు, మీరు చూస్తున్నది అమ్మా న్యూస్. ఏదినిజం కార్యక్రమానికి స్వాగతం. ఏదినిజం కార్యక్రమంలో మనం పత్రికల్లో వస్తున్నటువంటి వార్తలేంటి, వాటి వెనుక దాగి ఉన్నటువంటి అసలు నిజాలేంటి, వీటిని వెనక్కి తీసేటువంటి కార్యక్రమం ఏదినిజం. ఏదినిజం కార్యక్రమం ముందుగా మనం ఆంధ్రజ్యోతి పత్రికను చూద్దాం. అన్ని పత్రికల్లో కూడా బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారి పర్యటన సందర్భంగా జరిగినటువంటి అనేక విశేషాలపైన అన్నిట్లలో ప్రధానమైనటువంటి వార్తలు వచ్చినాయి. మనం ఇప్పుడు ఆంధ్రజ్యోతి పత్రికలో ధరణిని రద్దు చేస్తామంటూ ఒక ప్రధానమైనటువంటి వార్త మనకు వినపడుతుంది. అంటే ధరణి వల్ల అనేక ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ధరణిని రద్దు చేసి ధరణి స్థానంలో కొత్త విధానాన్ని తీసుకొస్తామని చెప్పినటువంటి వార్త మనకు ఆంధ్రజ్యోతి పత్రికలో కనపడుతుంది. అట్లనే ప్రధానంగా వచ్చినటువంటి వార్త ఏంటంటే ఒకరిని దించడమే లక్ష్యం కాదని చెప్పి విపక్షాల కూటమిపై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు కూడా ఇక్కడ ప్రధానంగా కనబడతాయి. అంటే కేవలం మోదీకి వ్యతిరేకంగా కూటమి కట్టడం అనేది కరెక్ట్ కాదు అనేది ఒకటి. తర్వాత నేడు రేపు కేసీఆర్ మహాపర్యటన అనేటువంటి వార్త కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో రోడ్డు మార్గంలో షోలాపూర్ సీఎం, తెలంగాణ నేతలను కలిసే అవకాశం, రేపు పండరీపూర్, తుల్జాపూర్ సందర్శన అనేటువంటి వార్త కూడా ప్రధానంగా మనకు. తర్వాత మీ చర్యని బట్టి నిర్ణయం, కేసీఆర్ గద్దెదించేందుకే బీజేపీలో చేరాం, చిత్తశుద్ధి లేకపోతే ప్రయోజనాలు ఏంటి, తెలంగాణ ప్రజల నాటి బీజేపీకి తెలియదు, బీజేపీ కొంత పోటీ ఇవ్వగలదేమో కానీ అధికారం మాత్రం కష్టం అంటూ రాజగోపాల్ రెడ్డి, ఈటల రాజేంద్ర, అమిత్ షాకు తేల్చి చెప్పినటువంటి వార్త ఒకటి ఇందులో కనబడితే ఇదంతా ఊహాగానాలు. ఏంటంటే మొహం మీదనే చెప్పడంతో విసిపోయిన అమిత్ షా, అంటే ఈ రిపోర్టర్ అక్కడే ఉండి చూసినట్టుగా రాసేది ఇట్లాంటి వార్తలు. ఎందుకంటే అమిత్ షా విసిపోలేదా ఈటల రాజేందర్ కు, రాజగోపాల్ రెడ్డికి, అమిత్ షాకి తప్ప మూడో వ్యక్తికి తెలియదు. లేకపోతే వీళ్ళు రాజేందర్ వీళ్ళు చెప్పినట్టు దాన్ని వేరే రాయాలి, వీళ్ళే చూసినట్టుగా విసిపోయిన అమిత్ షా, అంటే మనం ఎదుర్కొంటే చూసినట్టుగా ఈ వార్తల్ని. అట్లనే ఇంకోటి, బీజేపీ బీఆర్ఎస్ ఫెవికల్ బంధం అంటూ మన రేవంత్ రెడ్డి చేసినటువంటి మాట కూడా. నేడు రాహుల్తో పొంగులేటి భేటీ అనేటువంటి వార్త, షా నడ్డాను కలిసి వచ్చాక బీజేపీ నేతలు ఎలాంటి భ్రమలు పెట్టుకోకండి అంటూ ఆయన చేసినటువంటి కామెంట్ కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. అట్లనే మా నాన్నకు అధికారం తలకెక్కింది అంటూ నిన్న జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కూతురు చేసినటువంటి వ్యాఖ్య. ఆమె మున్సిపల్ స్థలాన్ని కబ్జా చేసి పేరు పైన పట్టా చేసినటువంటి దాన్ని, రిజిస్టర్ చేసినటువంటి దాన్ని తిరిగి ఇచ్చేసింది ఆమె మున్సిపాలిటీకి. ఆ సందర్భంగా గూడెం కూడా కూలగొట్టింది. మా నాన్నకు అధికారం తలకెక్కిందంటూ సీఎం ఆశీర్వాదం ఉందని చెప్పుకుంటున్నాడు, అందుకే ఎవరిని లెక్క చేయడం లేదు, పూర్తిగా ఆయన్ను సరి చేయాల్సింది నేనే, చర్యలో ప్రజలకు క్షమాపణ చెప్తున్నా, చెరువు భూమిని నా పేరుపై రిజిస్ట్రేషన్ చేసి నాన్న తప్పు చేశాడు, అది నన్ను బాధించి ఆమె నిన్న మాట్లాడినటువంటి మాటలు కూడా ఉన్నాయి. ఆ స్థలాన్ని మున్సిపాలిటీ ఆసుపత్రికి రిజిస్ట్రేషన్ చేస్తా, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కూతురు తుల్జా భవానీ రెడ్డి స్థలంలో క్షమాపణ బోర్డు ఏర్పాటు, గోడ కూల్చివేత, నా కూతురు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా, అల్లెక్కుల చేతిలో పావుగా మారాడు, ఎన్ని కుట్రలు చేసినా సేవ చేస్తూనే ఉంటా అని ముత్తిరెడ్డి చెప్పినటువంటి మాట కూడా ఒకటి ప్రధానంగా ఇక్కడ కనబడుతుంది. తర్వాత మిలిటెంట్ల విడుదలకు ముట్టడి, సైన్యాన్ని చుట్టుముట్టిన 15 మంది మహిళలు, రోజంతా అడ్డు నిలిచిన వైనం, మణిపూర్ రాష్ట్రంలో ఘటన, హింస నివారించేందుకు మిలిటెంట్లను విడుదల చేసిన సైన్యం, ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లకూడదని నిర్ణయం వెల్లడైనటువంటి వార్త కూడా వచ్చిన తర్వాత ఇంపార్టెంట్ వార్త ఉంది. దేశభక్త ప్రజాస్వామిక కూటమి అంటూ ప్రతిపక్షాల కూటమికి కొత్త పేరు పీడీఏ, యూపీఏకు చెల్లు, సిమ్లా భేటీలో ఆమోదం, కూటమి కన్వీనర్ గా నితీష్ ఎన్నిక అనేటువంటి వార్త ఒకటి ప్రధానంగా, అంటే జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసేటువంటి వార్త. ఇకపోతే మనం ఒకసారి ఈనాడు దినపత్రిక చూద్దాం. ఈనాడు దినపత్రికలో కూడా నిన్న నడ్డా గారి ప్రసంగమే ప్రధానంగా కనబడి, ధరణి రద్దు చేస్తాం, తెలంగాణలో అధికారంలోకి వస్తే ధరణి రద్దు చేస్తాం, రాష్ట్రంలో ఒకే కుటుంబం బాగుపడింది, కేంద్రం ఇచ్చిన ఇళ్లలో కుంభకోణం జరిగింది, ఈ వ్యవహారంలో సీఎం కేసీఆర్ ను జైలుకు పంపాలి అంటూ నడ్డా చేసినటువంటి ఒక సంచలన కామెంట్ ఇందులో మనకు కనబడుతుంది. అట్లనే నిన్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఈజిప్ట్ అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ ద నైల్ ప్రదానం చేసిన దేశ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా ఎల్సిసి, భారత ఈజిప్ట్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం అంటూ ఒక వార్త కనబడితే, 2 దేశాల ఒప్పందం, మరో 3 రంగాలపైన ఉడంబడికలు, మోదీకి ఆర్డర్ ఆఫ్ ద నైల్ పురస్కారం ప్రదానం అనేటువంటి వార్త. ఇద్దరు మన ప్రధాని, ఆ దేశ అధ్యక్షుడు కలిసి ఉన్నటువంటి ఒక ఫోటోను కూడా ఇక్కడ మనకు ఈనాడు దినపత్రికలో ప్రధానంగా వేసినట్టుగా కనబడుతుంది. తిరుగుబాటుతో పుతిన్ కు సవాలే, బెలారస్ కు వెళ్లిన ఫిడ్రోజిన్, సాయుధ పోరాటంపై కేసుల ఎత్తివేత, నివురుగప్పిన నిపుణుల రష్యా, ముప్పు ఇంకా తట్టుకోలేదంటూ నిపుణులైనటువంటి వార్త కూడా. అంటే అంతర్జాతీయంగా రష్యాలో జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఇందులో ర్యాంకర్ల గాలం, సీట్ల వేలం అంటూ ఇంజనీరింగ్ లో బ్లాక్ మాఫియా, జాతీయ విద్యా సంస్థలో చేరే విద్యార్థులకు వల, వారితో ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా 100 సీట్ల భర్తీ,
ప్రక్రియ తర్వాత వారంతా మాయం. ఆ ఖాళీలు స్పాట్ కౌన్సిల్ లో 10-14 లక్షల చొప్పున విక్రయమంటూ ఒక వార్త కనబడుతుంది. అంటే ఇంజనీరింగ్ కాలేజీలో పెద్ద కుంభకోణం ఇది నిజంగానే చర్చించాల్సినటువంటి అంశం. ఎందుకంటే చాలా టాప్ ర్యాంక్ ఈ కాలేజీలలో చేతుల సీట్ ఆ సీట్లను మిగిలిపోతే ఆ మిగిలిపోయినటువంటి సీట్లను వీళ్ళు ఇష్టానుసారంగా 14 లక్షలు 15 లక్షలకు అమ్ముకుంటున్నటువంటి వైనం ఒకటి మనకు కనబడుతుంది. దాన్ని అదేంటంటే చాలా ఇబ్బంది అన్నట్టు. ఆ స్పాట్ కౌన్సిలింగ్ పేరుతో అప్పటికప్పుడు ఎవరికంటే ఏమాత్రము ర్యాంకులు లేనటువంటి వ్యక్తులు కూడా స్పాట్ కౌన్సిలింగ్ లో ఇచ్చేస్తా ఉంటారు. ఇది కనబడుతుంది. నేడు సోలాపూర్ సీఎం కేసీఆర్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భారీ కాన్వాయ్. రేపు పండరిపూర్లో శ్రీ విఠల్ రుక్మిణి ఆలయ సందర్శన, సర్కోలీలో సభకు హాజరు అనేటువంటి వార్త కూడా కనబడుతుంది. అడిగినంత ఇస్తేనే మీ సేవ, కేంద్రంలో ఇష్టారాజ్యంగా ఫీజులు, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కరువు అంటూ ఇంకొక వార్త కూడా మనకు ఈనాడు దినపత్రికలో కనబడుతుంది. ఇంకా ప్రధానంగా మనం మరొకసారి సాక్షి దినపత్రికను చూద్దాం. సాక్షి దినపత్రికలో సేమ్ అదే వార్త. నడ్డా మాట్లాడినటువంటి ప్రధానమైనటువంటి అంశాన్ని తీసుకుని అన్ని పత్రికలు రాసే ధరణి, బీజేపీ వస్తే ధరణి బంద్, బీఆర్ఎస్ పోర్టల్ కూడా బంద్ అవుతుంది, నాగర్ కర్నూలు సభలో నడ్డా అంటూ మా ప్రజా వ్యతిరేక కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి, బీజేపీ మాత్రమే ప్రజల కోసం పనిచేస్తుంది, ప్రపంచ దేశాలు ప్రధానిని హీరో అంటున్నాయి, తెలంగాణ అభివృద్ధి కేంద్రం కట్టుబడి ఉంది, 9 ఏళ్లలో ఎంత చేశాం, రాష్ట్రంలో బీజేపీ వస్తే మరిన్ని మార్పులు అంటూ అది బీఆర్ఎస్ కాదు భ్రష్టాచార రాక్షసుల సమితి అంటూ నిన్న బీఆర్ఎస్ కు కొత్త నిర్వచనం చెప్పిండు అమిత్ షా. అది కూడా ప్రధానమైనటువంటి వార్తగా ఇలా మన దీంట్లో సాక్షిలో కనబడుతుంది. దాని తర్వాత ఢిల్లీకి చేరుకున్న పొంగులేటి జూపల్లి, నేటి మధ్యాహ్నం 3 గంటల వరకు ఖర్గే రావుతో సమావేశం అనేటువంటి వార్త. రోడ్డు మార్గంలో నేడు మహారాష్ట్రకు సీఎం కేసీఆర్ అనేటువంటి వార్త కూడా కనబడుతుంది. దళిత దరఖాస్తుల 2వ విడత అమలుకు అనుమతులు, వచ్చిన అధికారులు అస్పష్టత, లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేల జోక్యంపై ఇప్పటికే హైకోర్టు ఆక్షేపణ, మరోవైపు లబ్ధిదారుల నుంచి వసూళ్లపై సీఎం ఆగ్రహం. అయినప్పటికీ పాత విధానంలోనే అభివృద్ధి అనేటువంటి ఒక వార్త కూడా మనకి కనబడుతుంది. తర్వాత అదే యాదగిరి రెడ్డి కూతురు తప్పు జరిగింది, భూమి మున్సిపాలిటీ రాసిస్తా అని చెప్పినటువంటి వార్త. తర్వాత ప్రాణహితలో నీళ్లు ఇవ్వాలంటూ ప్రాణరహిత అనే వార్త కూడా కనబడుతుంది. నడ్డా సభకు ఈటెల రాజగోపాల్ దూరం, ఆదివారం సాయంత్రం వరకు అస్థిరంలోనే అని అంటూ ఒక వార్త కూడా కనబడుతుంది. వాళ్ళు ఇంకేమైనా పని నడ్డా వాళ్ళకి అప్పచెప్పిందా, లేకపోతే వాళ్ళు కావాల్సుకుని రాలేదా అనేటువంటి ఒక వార్త, అంటే ఒక స్కూప్ ఇందులో కనబడుతుంది మనకు. తర్వాత ఇండియా హీరో మోదీ, ఆయన నాయకత్వంలో భారత్ అద్భుత ప్రగతి, ప్రధానిపై ఈజిప్ట్ ప్రవాస భారతీయుల ప్రశంసలు, అందరికీ హీరో భారత్ అంటూ మోదీ ప్రతిస్పందన, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతేహతో సమావేశం, పలు కీలక అంశాలపై చర్చలు, ఒప్పందాలపై సంతకమైనటువంటి వార్త కూడా మనకు కనబడుతుంది. ప్రవాసంలోకి ప్రిగ్రోజిన్, రష్యా ప్రైవేట్ సైన్యం తిరుగుబాటు ముగిసింది, సైనిక నాయకత్వంపై తిరుగుబాటు బావుట ఎగిరేసి కొద్ది గంటల సేపు అల్లకలలో సృష్టించిన ప్రైవేట్ సైన్యం సంస్థ వాగ్నగర్ చీఫ్ ఎవెగిని ప్రిగ్రోజిన్ వెనక్కి తిరిగారు. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు మద్దతుగా ఉన్న బెలారస్ కు ప్రవాసం వెళ్లాలని ప్రయాణమయ్యారు అన్నట్టు ఒక వార్త కూడా మనకు ప్రధానంగా ఇందులో ఇది సాక్షి దినపత్రికలో ఉంటుంది. ఇంకా మనం ఇంకొక ప్రధానమైనటువంటి పత్రిక వెలుగు దినపత్రికను చూద్దాం. వెలుగు దినపత్రికలో ప్రధాని మోదీకి ఈజిప్ట్ పురస్కారం అంటూ మోదీకి పురస్కారాన్ని అందజేస్తున్నటువంటి ఒక ఫోటో ఒకటి వేసి ప్రధానమైన వార్త రాసిండ్రు. అట్లనే బలిదానాల తెలంగాణను బర్బాద్ చేసిండ్రు, కేసీఆర్ పాలనలో మొత్తం అవినీతి, జేపీ నడ్డా అంటూ బీఆర్ఎస్ అంటే భ్రష్టాచార రాక్షస సమితి అని బీఆర్ఎస్ పేరు మార్చినంత మాత్రాన తీరు మారుతుందా, రాష్ట్రాన్ని వెనక్కి నెట్టి కేసీఆర్ కుటుంబం బాగుపడ్డది, తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం, వేల కోట్లతో ప్రాజెక్టులు చేపడుతున్నాం అంటూ నడ్డా చేసినటువంటి ఒక ప్రసంగం చాలా ప్రధానంగా ఇందులో ఇచ్చినట్టుగా కనబడుతుంది. తర్వాత ముంబైని ముంచెత్తిన ముంబైలో చాలా భారీ వర్షాలు పడి 2 రోజుల పాటు భారీ వర్షాలు, బంగాళాఖాతంలో అల్పపీడనం, రాష్ట్రమంతటా చురుకుపోవాలనేటువంటి వార్త కూడా మనకు ప్రధానంగా. రష్యాలో తప్పిన అంతర్యుద్ధం అనే వార్త. తర్వాత కరెంట్ షాక్ తో 5 రైతుల మృతి, చాలా దుర్మార్గం ఇది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2, నల్లగొండ, నారాయణపేట, కామారెడ్డి ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణం. రాష్ట్రంలో ఆదివారం వేర్వేరు విద్యుత్ శాఖతో 5 రైతులు చనిపోయారు. వానాకాలం సాగుకు రెడీ అవుతున్న టైంలో కరెంటు నిర్లక్ష్యానికి బలయ్యారు. కరెంటు వైర్లు తెగిపడి 2 చోట్ల, ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేయబోయి ఓ చోట, సర్వీస్ వైరు రిపేర్ కోసం పోలికి ఇంకో చోట రైతు మృతి చెందిన ఆయా కుటుంబాలతో విషాదం నెలకొన్నదంటూ 5 రైతులు చనిపోయినటువంటి ఒక వార్త ఇక్కడ మొత్తంగా అన్నింటినీ కంపెనీ చేసినటువంటి వార్త. తీగ ముట్టాలన్నా కొమ్మ కొట్టాలన్నా పైసలు ఇస్తేనే పని అంటూ కరెంట్ డిపార్ట్మెంట్ లో ప్రతిదానికి ఓ రేటు, ట్రాన్స్ఫార్మర్ చెడిపోతే రైతులకే పని, వేలాడుతున్న వైర్లను సరి చేస్తలేదు, సొంతంగా రిపేర్లు చేసుకుంటూ ప్రాణాలు కోరుకుంటున్న రైతులు అనేటువంటి ఒక వార్త కూడా కనబడుతుంది. తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాట, కేసీఆర్ పీఠం కదులుతున్నది, అందుకే కేటీఆర్ ఢిల్లీ టూర్,
అంటూ రేవంత్ రెడ్డి ఒక స్పష్టమైనటువంటి ఒక ప్రకటన చేసిండు. ఐటీ రైట్స్ వలన కేంద్రం భేటీ, ఆస్తులను విడిపించుకునేందుకు ప్రయత్నం, లక్షల కోట్లు దోచుకున్న కేసీఆర్ కేంద్రం ఎందుకు జైల్లో పెడుతుందని ప్రశ్న. నిన్న అదే జనగామ ఎమ్మెల్యే బిడ్డ ఇచ్చినటువంటి వార్త, మున్సిపాలిటీకి ఆసుపత్రికి రాసిస్తా అని చెప్పి ఆయన కబ్జా చేసి ఏదైతే స్థలాన్ని తన పేరుతో చేసినో ఆ స్థలాన్ని ఇచ్చేస్తున్నట్టుగా ఆమె స్పష్టంగా చెప్పింది. తర్వాత బాస IIITకి భారీగా తగ్గిన అప్లికేషన్లు, గత ఏడాది 32,800, ఈసారి 13,538 దరఖాస్తు, గడువు పొందించిన పెద్దగా పెరిగిన అప్లికేషన్, వర్సిటీలో ఆందోళనలు స్టూడెంట్ల ఆత్మహత్యలే కారణం అంటూ ఒక వార్త కూడా ఇందులో ప్రధానంగా మనకు కనబడుతుంది. ఆన్లైన్ గేమ్స్ ప్రాణాలు తీస్తున్నాయి, ఆటలకు బానిసలుగా మారుతున్న యువత అంటూ ఒక ఇంపార్టెంట్ ఐటమ్ కూడా ఒకటి మనకు కనబడుతుంది ఇందులో. ఇవి ఈ ప్రధానంగా వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు. తర్వాత మనం ఇంకొక దినపత్రిక, అది నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ దినపత్రిక ఇది టిఆర్ఎస్ పార్టీ అధికారిక పత్రిక. ప్రభుత్వ వార్తలు తప్ప ఇలా ప్రజల వార్తలు కనబడవు. మొత్తంలో ఎప్పుడు ప్రభుత్వ వార్తలు మాత్రమే రాస్తుంది. డబ్బా కొట్టుకోవడమే ఈ పత్రిక పని. అందులో చూస్తే ఏంటంటే, రైతుకు ఎరువు కరువు తీరింది అట్లుంటది కేసీఆర్ తోని అంటూ వార్త సినిమా డైలాగులతోని కొట్టింది. కానీ అసలు మరి ఎరువులు ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి, ఎవరిస్తా ఉన్నారు ఇందులో చెప్పారు. ఎందుకంటే రాష్ట్రంలో ఎరువుల కర్మాగారం కొత్తగా నిర్మించలే, రాష్ట్రంలో వ్యవసాయం పెరిగింది, అయినా ఎరువులు ఎట్ల నుంచి వస్తున్నాయి అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక చర్యల మూలంగా ఇలా ఎరువులు విపరీతంగా సరఫరా జరుగుతున్నాయి. ఆ సరఫరాలో భాగంగా మనం విపరీతమైనటువంటి ఎరువుల సరఫరాతో రైతాంగానికి ఎరువుల కొరత తీరింది అనేది వాస్తవం. ఎందుకంటే ఎరువుల సరఫరా కేంద్రం నుంచి, రాష్ట్రం నుంచి కాదు. దాన్ని కూడా తామే గొప్ప అన్నట్టు ఇలా రాసుకున్నారు. దీని మీద కూడా మనం మాట్లాడదాం. తర్వాత రైతు బంధు నేటి నుంచి అంటూ నేటి తొలుత ఎకరం రైతుల ఖాతాలో నగదు, ఈ సీజన్ లో 1.54 కోట్ల ఎకరాలకు సాయం, 70 లక్షల మంది రైతులకు 7,720 కోట్లు, కొత్తగా రైతు బంధు లబ్ధిదారులు 5 లక్షల వరకు ఒక వార్త కూడా మనకు కనబడుతుంది. తర్వాత బీజేపీ కోర్టు రేవంత్ రెడ్డి అని చెప్పి చంద్రబాబు తొత్తు దుష్ట రాజకీయం అంటూ నిన్న ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో దాసోద్ శ్రావణ్ చేసినటువంటి మాట, చెప్పినటువంటి మాట ఒకటి మనకు కనబడుతుంది. ఒక ఫోటో ఇస్తూ అందులో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు మోదీతో కలిసి ఉందనేటువంటి ఒక మాట కనబడ్డది. నీతి మాలిన సిగ్గుమాలిన ఆరోపణలు, రాష్ట్ర హక్కుల సాధనకి కేటీఆర్ ఢిల్లీ పర్యటన, అభివృద్ధి కోసం పోతే కేసులు కోసం అంటారా, మరి మీ పార్టీ సీఎంలు ఎందుకు పోతున్నారు, ఎంపీగా పైసా నిధులు లేకపోయినా రేవంత్, కాంగ్రెస్ ను భ్రష్టు పట్టించడమే ఆయన లక్ష్యం, పిసిసి అధ్యక్షుడి తీరుపై తీవ్రంగా వచ్చిపడిన బీఆర్ఎస్ నేత దాసోద్ ఎమ్మెల్యే దామన్ పాత, గౌడ ఆత్మగౌరవ భవనానికి శంకుస్థాపన అంటూ నిన్న శంకుస్థాపన చేసినటువంటి ఒక ఫోటో వార్త కూడా కనబడింది. తర్వాత ఎన్సీపీ మైనార్టీ కార్యదర్శి బీఆర్ఎస్ లోకి అంటూ పాత మైనార్టీ కార్యదర్శి బీఆర్ఎస్ లో చేసింది, ఆయన కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించింది. ఈ వార్త అంటే నేడు పండరీపురానికి సీఎం కేసీఆర్ అనేటువంటి వార్త కూడా ప్రధానంగా మనకు కనబడుతుంది. తర్వాత బీజేపీతో రాజకీయ ప్రసక్తే లేదంటూ కేటీఆర్ ప్రకటన ఒకటి, అంటే ఆయన ఇంటర్వ్యూ ఒకటి కనబడుతుంది. గుజరాత్ మోడల్ బక్వాజ్ అని తెలిపోయింది, భారతదేశాన్ని నాశనం చేసి పిలిచిపడినటువంటి మాట, రాబోయే ఎన్నికల్లో 90 నుంచి 100 సీట్లు గెలుస్తామని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పినటువంటి వార్త కూడా మనకు తెలంగాణ దినపత్రికలో కనబడుతుంది. ఇవి ఈ రోజు పత్రికల్లో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఈ రోజు మనం పత్రికల్లో చూసినట్టయితే అన్ని ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు, నడ్డా సమావేశం, భారతీయ జనతా పార్టీ నాగర్ కర్నూల్లో, అంటే పార్టీకి పెద్దగా ప్రభావం లేనటువంటి, పార్టీ ఎదుగుదల లేనటువంటి ఒక ప్రాంతం నాగర్ కర్నూల్లో నడ్డా సమావేశం జరిగింది. ఈ రోజు నిన్న జరిగినటువంటి నడ్డా సభ చాలా విజయవంతమైంది, బ్రహ్మాండమైనటువంటి విజయవంతమైనట్టుగా బీజేపీ నాయకులు కార్యకర్తలు చెప్తా ఉన్నారు. ఈ సభలో నడ్డా మాట్లాడుతూ స్పష్టమైనటువంటి ఒక సంకేతం, బీఆర్ఎస్ బీజేపీకి ఎక్కడ పొత్తు లేదు, పొంతన లేదు, ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీ మాత్రమే ఎదుర్కొంటది అనేదే కాకుండా బీఆర్ఎస్ ఒక కొత్త పేరు పెట్టాడు, భ్రష్టాచార రాక్షస సమితి. అంటే మొత్తంగా అవినీతి పరులు, రాక్షసులు అందరు కలిపితే ఉండేటువంటి సమితే బీఆర్ఎస్ అనేటువంటి మాట కూడా ఆయన స్పష్టంగా చెప్పడంతో పాటు, మరి మొన్న ఇటీవల బండి సంజయ్ గారు మాట్లాడుతూ ధరణిని రద్దు చేయము, ధరణిని కొనసాగిస్తామనేటువంటి మాట, అట్లనే అనేక కేసీఆర్ పథకాలను కొనసాగిస్తామని చెప్పింది. కానీ దీనిపైన కొంత విమర్శలు వచ్చినాయి, పార్టీలో అంతర్గతంగా చర్చలు కూడా జరిగిన తర్వాత ఈ రోజు జాతీయ అధ్యక్షుడు నడ్డా స్పష్టమైనటువంటి సంకేతం ఇచ్చిండు, ధరణిని రద్దు చేస్తాం, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ధరణిని 100% రద్దు చేస్తామని చెప్పినటువంటి మాట కూడా మనకు స్పష్టంగా ఆయన తెలంగాణ ప్రజానీకానికి హామీ ఇచ్చింది. అంటే తెలంగాణలో మళ్ళీ బీజేపీ ఒక రిపేర్ మొదలుపెట్టింది. కొంతకాలంగా అటు ఇటుగా స్తబ్దంగా ఉన్నటువంటి క్యాడర్ ను పునరుత్తేజం చేయడం, అట్లనే
పార్టీలో అంతర్గతంగా ఏవైతే కొన్ని అపోహలు భ్రమలు ఉన్నాయో వాటిని అన్నింటినీ తొలగించడం, తెలంగాణ ప్రజల్లో బీజేపీ మాత్రమే బీఆర్ఎస్ ప్రత్యామ్నాయం అనేటువంటి ఒక అంశాన్ని స్పష్టంగా చెప్పడం నిన్న నడ్డా సభ ద్వారా రుజువైందని చెప్పుకోవచ్చు. అంటే నడ్డా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారిని ప్రశంసించడం, అంటే సంజయ్ బాగా పనిచేస్తున్నావు, నువ్వు ఇక్కడ చాలా నీ కృషి వల్ల ఈ సభ విజయవంతమైంది, ఇట్లా ఇంకా గో హెడ్ బీఆర్ఎస్ పైన పోరాటాన్ని కొనసాగించండి అని చెప్పి కూడా ఆయన ప్రత్యేకంగా ప్రశంసించడం కూడా కొంత స్థానిక భారతీయ జనతా పార్టీకి ఊపునిచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే అదే క్రమంలో భారతీయ జనతా పార్టీలో కొంత ఇబ్బంది పడుతున్నట్లుగా చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులు మాకు ప్రాముఖ్యతను ఇవ్వండి అని చెప్పి, లేకపోతే ఇంకా బీఆర్ఎస్ పైన గట్టిగా కొట్టాడాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి చెప్తున్నటువంటి నాయకులు ఎవరైతే ఈటల రాజేందర్ గాని లేకపోతే రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, వీళ్ళని కూడా పార్టీ అధిష్టానం ఢిల్లీకి పిలిచి మాట్లాడడం కూడా కొంత అంటే కార్యకర్తలలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని చెప్పొచ్చు. ఢిల్లీలో అమిత్ షా గారు కూడా స్పష్టమైనటువంటి సంకేతాన్ని ఇచ్చారు. ఎట్టి పరిస్థితులలో కూడా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ తో రాజీ పడబోదు. మీరు ఏదైతే కోరుకుంటా ఉన్నారో అంటే ఎక్సైజ్ కుంభకోణం, సారా కుంభకోణం, మందు కుంభకోణం, దీనికి సంబంధించినటువంటి విషయాలలో కవిత ప్రమేయం ఉంది అని చెప్పి ఆ ఈడీ గతంలో చెప్పింది. మరి దానికి సంబంధించినటువంటి కేసులు ఏ రకంగా ఉంటాయి, కవిత ఎందుకు అరెస్ట్ కావట్లేదు అనేటువంటి విషయాలపైన ప్రజల్లో కొంత గందరగోళం ఉంది. గందరగోళాన్ని తీసేయాల్సినటువంటి బాధ్యత కూడా భారతీయ జనతా పార్టీ పైన ఉంది అని చెప్పి, మన పైన బాధ్యత ఉంది, ప్రజలకు మనం కొన్ని విషయాలు చెప్పాలి అని చెప్పి నిన్న రాజగోపాల్ రెడ్డి గాని లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాని నడ్డా మన అమిత్ షా గారితో మాట్లాడినట్టుగా పత్రికలో వార్తలు వచ్చినాయి. అయితే ఇంకా కొన్ని అతిశయోక్తమైనటువంటి వార్తలు ఆంధ్రజ్యోతి పత్రిక రాస్తా ఉంది ఈ మధ్యకాలంలో. అందులో ఏం రాసిందంటే అమిత్ షా విస్తుపోయాడు. వీళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకి నేరుగా రాజగోపాల్ రెడ్డి ఇంకా నేను పార్టీ నుంచి పోతా మీరు చేయకపోతే ఏం చెప్పి ఆయన నేరుగా మమ్మీ చెప్తే ఆయన ముఖం తెల్లబోయింది, విస్తుపోయాడు అనేటువంటి మాట. అంటే అక్కడ కూర్చొని చూసినట్టుగా కొన్ని వార్తలు రాసింది. అంటే ఇవన్నీ కూడా ఎట్లుంటాయంటే కేవలం పనిగట్టుకొని రాస్తున్నట్టుగానే కనబడతాయి తప్ప వాస్తవం ఒకవేళ రాస్తే నిజంగా అయినట్టుగా తెలిసిందను, లేకపోతే వీళ్ళిద్దరు మాట్లాడుకున్నట్టుగా అనిపించిందను, ఇట్లాంటి ఊహాగానాలు కదా, మీరు అక్కడ కూర్చొని చూడలేదు. ఇట్లాంటి ఊహాగానాలు అయినటువంటి వార్తలు కొన్ని అటు కాంగ్రెస్ పార్టీ మీద కానీ, ఇటు బీజేపీ మీద కానీ, ఇటు టీఆర్ఎస్ మీద కానీ ఎవరిపైన కొన్ని ఇట్లా ఊహాగానాలు రాస్తున్నప్పుడు పత్రికలు కొంత సంయమాన్ని అయితే పాటించారు. కానీ ఈ మధ్య కాలంలో ఈ సంయమనం లేదు. నిజంగానే కూర్చొని అక్కడ చూసినట్టుగా కొన్ని వార్తలు రాస్తా ఉన్నారు. సరే అదేది పక్కన పెట్టినా నిన్న నడ్డా పర్యటన నిన్న భారతీయ జనతా పార్టీకి ఒక కొత్త ఊపిరిచ్చింది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పొచ్చు. ఇంకొక అంశం ఏం చెప్పింది నడ్డా గారు, ఖచ్చితంగా కేసీఆర్ జైలుకు పోతాడు, అంటే ఇన్ని తప్పులు చేసినటువంటి కేసీఆర్నే మళ్ళీ జైల్లో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి నడ్డా నిన్న చెప్పిందంటే బీజేపీ ఆ విషయం నుంచి అంటే కేసుల విషయం నుంచి కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ విషయం నుంచి కానీ బీజేపీ ఏమాత్రం పక్కకు పోలేదు అనేటువంటి ఒక సంకేతం తెలంగాణ ప్రజలకు ఇచ్చినట్టుగా ఇక్కడ స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అయితే ఇంకా తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, భారతీయ జనతా పార్టీ నుంచి ఖచ్చితమైనటువంటి సూచనలు అంటే ఖచ్చితమైనటువంటి చర్యల్ని తెలంగాణ ప్రజానికి కోరుకుంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎవరి దగ్గర పోయినా ఎక్కడ మాట్లాడినా ఏమంటారు అంటే అంతా బాగానే చేస్తున్నారు, ఇంకా కవితను ఎందుకు అరెస్ట్ చేస్తలేరు అనేటువంటి మాట సామాన్య అంటే ఛాయ్ డబ్బాల కాడ జరిగే చర్చ నుంచి హైదరాబాద్ లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజకీయ ప్రముఖులు, ఇతర పార్టీల నాయకులు అందరూ కలిసి మాట్లాడుకునేటువంటి అంశం కూడా అదే అవుతుంది. ఏమవుతుంది, లిక్కర్ స్కామ్ లో ఇంత పెద్ద కుంభకోణం ఉంది అని చెప్పి బయటపడింది అని చెప్పి ఈడీ స్పష్టంగా చెప్పింది, కోర్టుకు ఇచ్చినటువంటి అఫిడవిట్ లో పేర్కొన్నది. దాని తర్వాత అప్రూవల్ గా వచ్చినటువంటి వ్యక్తులు అదే విషయాన్ని చెప్పారు. తర్వాత ఆ భూములు ఆ డబ్బుతోటే కవిత భూములు ఉన్నది అని చెప్పి కూడా ఈడీ కోర్టుకు సమర్పించినటువంటి నివేదికలో పేర్కొన్నది. ఇది స్వయంగా కోర్టు చెప్పినటువంటి మాట, మనం ఎవరో ఈడీఓ లేకపోతే ఇంకో కోర్టు చెప్పినటువంటి మాట. ఇన్ని ఉన్నా కూడా మరి కవిత గారు ఎందుకు అరెస్ట్ అయితలేరు అనేది స్పష్టంగా తెలంగాణ ప్రజల మాట, ఇది ప్రజలు అడుగుతున్నటువంటి మాట. కాబట్టి అయితే దీనికి బీజేపీ దగ్గర కూడా బలమైనటువంటి సమాధానం ఉంది, కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన స్పష్టంగా ఉంది. ఏంటంటే అరెస్ట్ అనేటువంటిది రాజకీయపరమైనటువంటి అంశం కాదు, అరెస్ట్ అనేటువంటిది ఈడీకి, సిబిఐకి, తర్వాత నిందితులకు సంబంధించినటువంటి అంశం కాబట్టి దాంట్లో రాజకీయ జోక్యమో ప్రభుత్వ జోక్యమో ఉండదు అని చెప్పి బీజేపీ స్పష్టంగా చెప్తుంది. కానీ ప్రజలు అది కోరుకుంటారు. ప్రజలు ఏమంటారంటే ఖచ్చితంగా అరెస్ట్ కావాలి కదా, ఎందుకంటే ఢిల్లీలో మనీష్ సిసోడియా ఆప్ నాయకులు, అక్కడ ఉప ముఖ్యమంత్రి వారు అరెస్ట్ అయ్యి ఇంకా జైల్లో ఉన్నారు, ఇంకా చాలా మంది నాయకులు అరెస్ట్ అయ్యారు. అయినప్పుడు ఈమె ఎందుకు అరెస్ట్ కాదు,
అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే అంతర్గతంగా లోతుగా ఒక పెద్ద విచారణ జరుగుతూ ఉన్నది. ఆ విచారణ ఎంత పకడ్బందీగా జరుగుతుందంటే, అంటే నేను కూడా కొందరు అధికారులతో మాట్లాడిన తర్వాత చెప్తున్నటువంటి మాట, ఎంత పకడ్బందీగా జరుగుతుందంటే, ఇంకా ఒకసారి కనుక అరెస్ట్ అయితే ఇంకా చాలా అంటే 6 నెలలో 7 నెలలో ఖచ్చితంగా ఆమె జైల్లో ఉండే విధంగా అంత పకడ్బందీ సమాచార సేకరణ తర్వాత మాత్రమే, అంటే పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత మాత్రమే కవితను అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే ఒక ఆశ్చర్యమైనటువంటి అంశం ఏంటంటే, కవితను ఎందుకు అరెస్ట్ చేయాలని చెప్పి ఈవెన్ టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఏమడుగుతున్నట్టు ఎప్పుడు అరెస్ట్ అవుతుంది అంటే, ఈ కవిత ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నది, ఈమె అక్రమ సంపాదనకు పాల్పడ్డది, ఇదేదో కుంభకోణం జరిగింది అనేటువంటి విషయాన్ని తెలంగాణ ప్రజానికం విశ్వసిస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఈ కేంద్రం అరెస్ట్ చేయాలా లేకపోతే సిబిఐ అరెస్ట్ చేయాలని కోరుకుంటా ఉన్నారు. అయితే అదే విషయాన్ని ఇలా నిన్న నడ్డా చెప్పినటువంటి మాటలు ఆయన కవిత పేరు తీసుకోకపోయినప్పటికీ అనేక అవినీతి అక్రమాలకు కేసీఆర్ పాల్పడుతుంది కాబట్టి కేసీఆర్ జైలుకి వెళ్తాడు అనే మాట నిన్న నడ్డా గారు మాట్లాడారు. అంటే తెలంగాణ ప్రజల్లో ఉన్నబడేటువంటి అభిప్రాయాన్ని భారతీయ జనతా పార్టీ గౌరవిస్తుంది అని చెప్పడం కోసం ఆయన ఈ అంశాన్ని తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతాం. ఇంకొక అంశం ధరణి విషయంలో కూడా రాష్ట్రంలో మనం గమనిస్తే చాలా మంది లక్షల మంది పేద రైతులు ఈ ధరణి విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఆశ్చర్యంగా ధరణిలో అనేక మార్పులు చేస్తామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ అది పెద్ద ఒక చక్రబంధంలో ఇరుక్కుపోయినట్టుగా ఉంది. ఎందుకంటే ఉదాహరణకి కప్పర ప్రసాద్ భూమి ఉంటుంది, కానీ అక్కడ ఆ సర్వే నెంబర్ 49 సర్వే నెంబర్ 59 ఆ కప్పర ప్రసాద్ పేరుతో ఉన్న భూమి వాస్తవంగా అక్కడ ఉండదు. కానీ కొంత భూమి అక్కడ ఉంటుంది, కానీ రికార్డులలో ఉండదు. ఇది ఒక పెద్ద సమస్య. అయితే చాలా చిన్న కాసేత ఎప్పుడో భూమి అమ్మిండ్రు, దానికి సంబంధించి ఎప్పటి నుంచో వాళ్ళ పేరు వస్తుంది, ఇంకా మార్పు కాలేదు. కాకపోతే ఏం చేసిండ్రు, ఆ భూమి పట్టదారు పేరు మీద రాసేసి కొన్నోడు గంగల పోయి బంగాళాఖాతంలో పోయి. అంటే ఇట్లా ఈ రకాలైనటువంటి అనేక అంశాలు ధరణిలో ఇమిడి ఉన్నాయి. అట్లనే ఉదాహరణకు ఒక సర్వే నెంబర్లో 100 ఎకరాల భూమి ఉంది, అందులో ఒక ఎకరం కోసమో అర్ధ ఎకరం కోసమో ఒక చిన్న గొడవ ఉంది, కోర్టు లిటిగేషన్ ఏదో ఉంది. మొత్తం ఆ భూమిని అంతా కూడా నాట్ ఫర్ రిజిస్ట్రేషన్ కింద పెట్టేసింది. అంటే ఏంటి, ఇట్లా అనేక వివాదాలు జరిగినాయి. గతంలో సీలింగ్ కు సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు ఒక ఉదాహరణకు ఒక కుటుంబానికి 100 ఎకరాల భూమి ఉంటే అందులో 30 ఎకరాలు సీలింగ్ పోయింది అనుకున్నా. ఆ సీలింగ్ పోయిన భూమి వీళ్ళకున్న భూమి పట్టా భూమి సీలింగ్ భూమి ఒకే సర్వే నెంబర్ లో ఉంటాయి కనుక ఆ మొత్తం సర్వే నెంబర్ అంతా ఆ సీలింగ్ భూమి కింద రాసేసినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనబడతాం. అంటే ఈ రకంగా అనేక రకాల ఇబ్బందులు ధరణి వల్ల ఉన్నాయి, ప్రజానికం ఇబ్బంది పడతా ఉంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ బాగా హైలైట్ చేసి మేము ధరణిని రద్దు చేస్తామని చెప్పినటువంటి సందర్భంలో ఇలా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు కూడా ఇదే విషయాన్ని తీసుకొని ధరణిని ఖచ్చితంగా రద్దు చేస్తామనేటువంటి ఒక మాట చెప్పడం ద్వారా తెలంగాణ ప్రజానీకాన్ని అట్రాక్ట్ చేయడం కోసం మళ్ళీ భారతీయ జనతా పార్టీ వైపు తెలంగాణ ప్రజానీకాన్ని తిప్పడం ఈ మాటగా స్పష్టంగా ఉపయోగపడ్డది అని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు అత్యవసరం ఏంటంటే ఒకవైపు మా రాష్ట్రంలో 3 పార్టీలకు ప్రధాన భాగస్వామ్యం ఉన్నది. ఇప్పుడు భారతదేశంలో రాజకీయాలను చూస్తే బీజేపీ ప్రభావితం చేస్తా ఉంది, తెలంగాణ రాజకీయాన్ని టీఆర్ఎస్ ప్రభావితం చేస్తా ఉంది. ప్రధాన ప్రతిపక్షంగా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ నిలబడి ఉన్నది. సరే కొన్ని బై ఎలక్షన్లలో వెనుకకు పోయినా కొంత ఇబ్బంది కలిగినా కూడా రాజకీయంగా నాయకత్వము ప్రతి గ్రామం నుంచి నాయకత్వం ఉండి కొంత రాష్ట్రంలో ప్రభావం చూపగలిగినటువంటి శక్తి కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. మరి ఆ కాంగ్రెస్ పార్టీ ఉన్నది, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎదిగింది. కాంగ్రెస్ పార్టీని కూడా కొద్దిగా ఎరికి పడేసి ముందు వరుసలోకి వచ్చే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రయత్నం కూడా ఇటీవల బాగా కొనసాగింది. బండి సంజయ్ పాదయాత్ర తర్వాత, లేకపోతే ఈటల రాజేందర్ గెలుపు తర్వాత, రఘునందన్ గెలుపు తర్వాత, హైదరాబాద్ లో జిహెచ్ఎంసీలో గెలుపు తర్వాత భారతీయ జనతా పార్టీ గాప్ పెరిగింది. అయితే మునుగోడులో బీజేపీ ఓటమి తర్వాత కొంత ఎందుకు ఇది జరిగింది అంటే అక్కడ ఒక కారణం ఉన్నది. ఆ వామపక్షాలు బీఆర్ఎస్ కు మద్దతు తెలపడము, లేకపోతే వాళ్ళు బలంగా పనిచేయడం, బీజేపీ కొట్టాలనేటువంటి లక్ష్యంతో వామపక్షాలు పనిచేయడం, పూర్తి సమయం నుంచి అక్కడ పనిచేయడం వల్ల కొంత ఒక 10,000 ఓట్లు పెద్ద సమస్య కాదని ఒక 6,000-7,000 ఓట్ల 2,000 ఓట్లు కనుక భారతీయ జనతా పార్టీకి వస్తే 7,000 కూడా 6,500 కనుక భారతీయ జనతా పార్టీకి ఎక్కువ వచ్చింటే బీజేపీ గెలిచేది, ఆ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. కానీ ఇక్కడ ఏమైంది, అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ 3వ ప్లేస్ లో పడిపోవడం, దాంతో కొంత బీఆర్ఎస్ బీజేపీ మధ్యనే పోటీ ఉందనేటువంటి ఒక అంశం బాగా తెరపైకి వచ్చింది. అదే బలంగా నడుస్తూ వచ్చింది. కానీ కర్ణాటక ఎన్నికల తర్వాత కొద్దిగా కాంగ్రెస్ పార్టీలో జోష్ కనబడతా ఉంది. కాంగ్రెస్ పార్టీలో వచ్చినటువంటి జోష్ ని రేవంత్ రెడ్డి ఇంకా జనంలో తీసుకుపోవడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒకవైపు బట్టి విక్రమార్క పాదయాత్ర కూడా
కొంత కార్యకర్తల్ని బలోపేతం చేయడం కోసము ప్రజల్లోకి తీసుకుపోవడం కోసము కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పునరుజ్జీవం చేయడం కోసం చేసినటువంటి ప్రయత్నం కూడా సఫలీకృతం అవుతా ఉంది. ఈ క్రమంలోనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి తర్వాత జూపల్లి కృష్ణారావు గారు మన కాంగ్రెస్ లో చేరుతున్నారు అనేటువంటి వార్త రేపు వాళ్ళు మరి బహుశా రాహుల్ గాంధీతో కలిసేటువంటి అవకాశాలు అని చెప్పి పత్రికల్లో వార్తలు వచ్చినా వాళ్ళు ఢిల్లీ కూడా చేరుతున్నారు. ఇప్పటికి వాళ్ళ నుంచి వాళ్ళు మాత్రం ఇంకా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న ప్రకటన చేయకపోయినప్పటికీ వాళ్ళ జీతం దాదాపు ఖరారైనట్టుగా కనబడతారు. ఇవన్నీ అంశాలు ఉన్న సందర్భంలో రావడం, సభ పెట్టడం, ఆ సభలో భారతీయ జనతా పార్టీ పట్ల ఉన్నటువంటి అపోహను తొలగించడం కోసం ఆయన చేసినటువంటి ప్రసంగం చాలా స్పష్టంగా కనబడింది. నిన్న వామపక్షాలకెళ్ళినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ నాగేశ్వర్ తో కూడా నడ్డా సమావేశమై 9 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ దేశంలో చేసినటువంటి కార్యక్రమాలు ఏమున్నాయనేటువంటి విషయాన్ని వారికి వివరించడం కూడా జరిగింది. అంటే బీజేపీ ఒక వ్యూహాత్మకంగా పనిచేస్తున్నట్టుగా ఇక్కడ మనకు అర్థమైంది. బీజేపీని సమర్థించేటువంటి వేలాది మంది మేధావులు ఉన్నారు, పత్రికా రచయితలు ఉన్నారు, పత్రికకు సంబంధించినటువంటి యాజమాన్యాలు ఉన్నారు, ప్రొఫెసర్లు ఉన్నారు. అందరూ ఉన్నా కూడా నడ్డా గారిని భారతీయ జనతా పార్టీ నాయకులు నాగేశ్వర్ దగ్గరికి ఎందుకు తీసుకుపోయారు అనేటువంటి ఒక ప్రశ్న బీజేపీ నాయకులలో కూడా ఉత్పన్నమైంది. అయితే ఎందుకు తీసుకుపోయినారంటే బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వ్యక్తులకు సమాధానం చెప్పాలి, వాళ్ళు ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న విషయాల్ని అడిగి తెలుసుకోవడం, తద్వారా బీజేపీ చేస్తున్నటువంటి విషయాన్ని వాళ్ళ దగ్గర తీసుకుపోవడం ద్వారా కొంత వ్యతిరేకతను తగ్గించుకోవచ్చు, విమర్శలను తగ్గించుకోవచ్చు అనేటువంటి ఒక ఉద్దేశం ప్రకారమే దేశవ్యాప్తంగా కూడా బీజేపీ ఇలాంటి కార్యక్రమాలు తీసుకుని అందులో భాగంగానే నడ్డా వెళ్ళడం కూడా జరిగింది. ఇది ఈ రోజు నిన్న నడ్డాకు సంబంధించిన టూర్ కు సంబంధించిన వ్యవహారాలు అనేక మంది నాయకులు, రఘునందన్ రావు గారు లేకపోతే వివేక్ వెంకటస్వామి గారు, అనేక మంది నాయకులు కూడా నిన్న నడ్డా గారిని ప్రత్యేకంగా కలిసి అనేక విషయాలపైన కూడా చర్చించారు. భారతీయ జనతా పార్టీ ఏ రకంగా ముందుకు పోవాలనే దానిపైన అనేక సూచనలు, సలహాలు కూడా చేసినట్టుగా మనకు అర్థమవుతాం. ఇకపోతే ఇంకా మనం రెండో అంశంలోకి పోవాలి. భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు ఇలా ఉంటాయి, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు ఏ రకంగా ఉన్నాయి, మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు ఢిల్లీ పోయిన తర్వాత పరిస్థితి ఏ రకంగా మారుతుంది, రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి అనేక వార్తలు ఇలా మన పత్రికల్లో కనబడతా ఉన్నాయి. ఈ అంశాన్ని మనం చర్చించే ముందు ఏదైతే కార్యక్రమంలో స్వల్ప విరామం తీసుకున్నాం. విరామం తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రకటన వీటిపై ఈ అంశాలపైన మనం చర్చిద్దాం. ఈ ఏదైతే కార్యక్రమంలో స్వల్ప విరామం. టీవీలో వెంటనే మీ టీవీలోని ప్లే స్టోర్ లో అమ్మా న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఉచితంగా నాన్ స్టాప్ ప్రసారాలు వీక్షించండి. ప్రత్యర్థిపై తగ్గేదలే అంటున్న ఖదర్ బాబులు. కట్టి ఒకని చేతులు పెట్టి యుద్ధం ఇంకోని చేయమంటే వాడు చేస్తాడా? ఉర్రు తొలగిన లుచ్చన కొడుకుల గడ్డ మిలిపోయిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మిమ్మల్ని బట్టలు చింపి ఈ ప్రజలు కుక్కల్ని తరిమినట్టు తరమకపోతే నా పేరు మార్చుకొని గుండు కొట్టించుకుంటా. సెన్సార్ కేసు సెగలు పుట్టించేలా మాటల యుద్ధం. వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వడ్డీతో సహా వడ్డిస్తా, గుర్తు పెట్టుకోండి మీరు. ఒకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే తప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా ఒక్కడికి చెప్తున్నాను. గల్లీ టు ఢిల్లీ ఘాటైన రాజకీయాలతో బర్నింగ్ పాలిటిక్స్ ప్రతిరోజు రాత్రి 8:30 మీ అమ్మా న్యూస్ లో. అమ్మంటే ఆత్మీయత, అమ్మంటే మమకారం, అమ్మంటే దైవ స్వరూపం. అందుకే మా ఇజం నిజంలా. అమ్మా న్యూస్ తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. నిన్న రేవంత్ రెడ్డి ఒక ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్య చేశారు. అదేంటంటే బీఆర్ఎస్ బీజేపీది ఫెవికాల్ బంధం అంటూ ఆయన మాట్లాడినటువంటి మాట. ఒకటి, నిన్న కొందరు మహేశ్వరానికి సంబంధించినటువంటి నాయకులు బీజేపీ అట్నే కాంగ్రెస్ కు సంబంధించిన బీజేపీ బీఆర్ఎస్ కు సంబంధించిన కొందరు నాయకులు చేరడం చేత కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి సందర్భం మాట్లాడినటువంటి మాటల్ని మనం పత్రికలో చూస్తా ఉన్నాం. ఈయన రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పినటువంటి మాట ఏంటంటే బీజేపీకి బీఆర్ఎస్ పెద్ద తేడా లేదు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. రేవంత్ రెడ్డి మన కేటీఆర్ గారి ఢిల్లీ పర్యటన అంతా కూడా ఆస్తుల్ని కాపాడుకోవడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నం.
100 కోట్ల రూపాయల స్కామ్ ఉందని చెప్పి కేజ్రీవాల్ పైన విచారణటువంటి కేంద్ర ప్రభుత్వం 1,00,000 కోట్ల స్కామ్ పాల్పడ్డ కేసీఆర్ పైన ఎందుకు విచారణ జరపట్లేదు అనేదాన్ని ప్రశ్నించింది. అంటే నిజంగా ఈ ప్రశ్న జనంలోకి పోయేటువంటి ప్రశ్నని, జనం దీని పైన ఆలోచన చేసేటువంటి ప్రశ్న. అయితే ఇది బీజేపీ బీఆర్ఎస్ మధ్యన ఒక ఒప్పందం కుదురుతా ఉంది, ఢిల్లీలో కేటీ రామారావు గారి పర్యటన అందుకోసమే జరిగింది అనేటువంటి మాటల్ని చాలా ప్రజలు నమ్మే విధంగా రేవంత్ రెడ్డి గారు ప్రజల్లో తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాం. సరే, వీళ్ళు ప్రజలు ఎంతవరకు నమ్ముతారు, నిజంగానే బీఆర్ఎస్ కు బీజేపీకి మధ్యన సంబంధం ఉందని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు, కానీ వేరే అంశం. కానీ కాంగ్రెస్ పార్టీ దాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నట్టుగానే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇలా పత్రికలో వచ్చినటువంటి వార్తలను చూస్తే మనకు అదే బ్రహ్మాండంగా కనబడుతుంది. దీనిలో మనం ఒక వార్త చూస్తే ఢిల్లీ పెద్దలు కేసీఆర్ ఒక్కటే, మాతో రండి, కేసీఆర్ నుంచి రాష్ట్రాన్ని విముక్తి కల్పిద్దామని చెప్పి ఈటల రాజగోపాల్ రెడ్డికి ప్రత్యేకంగా ఆహ్వానం పలికినటువంటి రేవంత్ రెడ్డి. అంటే మీరు బీజేపీలో ఉన్నంత మాత్రాన ఉపయోగం లేదు, అది బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోయేటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ విచిత్రమైనటువంటి సంఘటనలు మనం గమనిస్తే ఏం కనబడతా ఉంటాయంటే, బీజేపీ బీఆర్ఎస్ కలిసిందో కలవలేదో తర్వాత, కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మాత్రం కలిసి రాష్ట్రపతి ఎన్నికల్లో ముందుకు పోయి, దాని తర్వాత అంతకుముందు జరిగినటువంటి అనేక ఎన్నికలలో పొత్తు పెట్టుకుని టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ పొత్తులో ఎన్నికలకు పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, ఇద్దరు కలిసి అధికారాన్ని పంచుకున్నటువంటి సందర్భాలు. సరే, ఇవన్నీ వాస్తవంగా ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి మాత్రం అటు ఈటల రాజేందర్ని, ఇటు రాజగోపాల్ రెడ్డిని తమ పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానం పంపడం మనము గమనిస్తూనే ఉంది. ఏమైనప్పటికీ అక్కడ ఈటల రాజేందర్ గారిని, రాజగోపాల్ రెడ్డి గారిని స్పష్టంగా చేసినటువంటి ప్రకటన ఏంటంటే, బీజేపీని వీడబోము, బీజేపీలో ఉంటాం, అయితే బీఆర్ఎస్ పైన కొట్లాడడానికి బీజేపీ సన్నద్ధం కావాలి, ఆ వైపున ప్రయత్నాలు జరగాలని చెప్పి వాళ్ళు చేసినటువంటి సూచనను కేంద్ర పార్టీ కూడా అంగీకరించినట్టుగానే కనబడుతుంది. దానికి అనుగుణంగానే నిన్న నడ్డా చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం వాళ్ళు ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అట్లనే జూపల్లి కృష్ణారావులను పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు మామూలు ఆ ప్రయత్నాలు సఫలమైన వాళ్ళు ఢిల్లీ పోయిన రాహుల్ గాంధీతో కలిసి పార్టీలో చేరేటువంటి అవకాశాలు ఒక భారీ బహిరంగ సభ పెట్టడం ద్వారా వాళ్ళని పార్టీలోకి తీసుకోవాలని భావిస్తారు. అయితే ఇక్కడ వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెద్ద బలమే, ఇటు జూపల్లి కృష్ణారావు గాని పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అయితే ఇక్కడ మరీ ఆలోచించాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లాలో బలంగా ఉంది, శ్రీనివాసరెడ్డి కలయిక మరింత కాంగ్రెస్ పార్టీకి బలాన్ని ఇస్తుంది అనేది ఒక మాట. అండ్ రెండో మాట కూడా దాని నుంచి వినిపిస్తున్నటువంటి మాట ఏంటంటే, కొద్దిగా లోతుగా ఆలోచన చేస్తే గత ఎన్నికల్లో కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనేటువంటి వ్యక్తి బీఆర్ఎస్ పార్టీలో ఉండి కోవర్టుగా పనిచేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి పనిచేసి తన ఓట్లని కాంగ్రెస్ పార్టీకి ఏపించడం ద్వారానే కాంగ్రెస్ పార్టీ అంత బలమైనటువంటి ప్రభావాన్ని చూపగలిగింది. మరి అప్పుడు ఆ ప్రయత్నం చేసింది, మరి ఇప్పుడు ఆయన కలవడం వల్ల అంత పెద్ద వినయం ఉండదు అనేటువంటి ఒక మాట కూడా వినబడతా ఉంది. ఏమైనప్పటికీ బలమైనటువంటి నాయకులు శ్రీనివాసరెడ్డి అట్లనే జూపల్లి కృష్ణారావు గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం రాష్ట్రంలో అయితే ఒక కొంత చర్చకు దారితీస్తుంది, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతుంది. కాంగ్రెస్ పార్టీ ఏం లేదు ఇంకా అయిపోయిందంతా అనుకునేటువంటి క్రమం నుంచి ఒక అడుగు ముందు పడ్డట్టుగా నాయకులు కార్యకర్తలు భావించేటువంటి అవకాశం అయితే ఉన్నది. కానీ అంతర్గత కుమ్ములాటలు వాళ్ళ ఇంకా సమసిపోకపోవడం, కాంగ్రెస్ పార్టీలో కొందరి పైన ఇంకా కొంతమంది కోర్టులు అటు ప్రచారం జరగడం, స్వయంగా యూత్ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి సోషల్ మీడియానే ఈ ప్రచారాన్ని నిర్వహించడం, ఇవన్నీ కూడా చాలా కొంత కాంగ్రెస్ పార్టీకి మైనస్ పాయింట్ గానే చెప్పొచ్చు. ఏమైనా వీటన్నింటిని పక్కన పెట్టి రేవంత్ రెడ్డి గారు 2 అడుగులు కిందికి వచ్చి 2 మెట్లు దిగి నాయకత్వాన్ని అంతా కూడా ఏకతాటిపై దేవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా కొంత సఫలీకృతం అవుతున్నాయని చెప్పి చెప్పుకోవడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఒక ఊపు కనబడతా ఉన్నప్పుడు వాళ్ళంతా కలిసి మనం మళ్ళీ ఒక అడుగు ముందుకేద్దామనేటువంటి ప్రయత్నం జరుగుతాం. అంటే ఇప్పుడు రాష్ట్రంలో 3 బలమైనటువంటి పక్షాలు, ఒకవైపు బీఆర్ఎస్, మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ 3 కూడా ఉజ్జీవులుగా రంగంలో ఉండేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాయి. గతంలో అంటే సత్వను కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ సత్వ వస్తుంది, మళ్ళీ లేచి నిలబడి పోరాడడానికి సిద్ధమవుతుంది అనేటువంటి ఒక సంకేతం ఈ జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరడం ద్వారా రాష్ట్రం అంతా కూడా ఒక నూతన ఉత్సాహం వస్తుందని చెప్పడంలో ఏమాత్రం ఆశ్చర్యం అయితే లేదు. ఇది జరుగుతున్నటువంటి అంశం. ఇకపోతే మనకు ప్రధానమైనటువంటి ఇంకొక అంశం ఉంది. ఇది
కేసీఆర్ గారు మహారాష్ట్ర పర్యటన జరపబోతా ఉన్నారు, పండరీపూర్ పోతా ఉన్నారు. వాళ్ళు అక్కడ పార్టీని విస్తరించేటువంటి భాగంలో ఆయన అనేక కార్యక్రమాలను చేపడుతున్నట్టుగా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. మనం చూస్తే ఆయన కేటీఆర్ గారేమో స్పష్టంగా బీఆర్ఎస్ తోటి బీజేపీకి ఎలాంటి సంబంధం ఉండబోదు, మేము కేంద్రం రాష్ట్రానికి ఏం చేస్తలేదు, దాన్ని వ్యతిరేకిస్తామని చెప్పి స్పష్టంగా చెప్పింది. ఆ అంశం కూడా కుండబద్దలు కొట్టినట్టుగా కేటీఆర్ గారు చెప్పింది, బీజేపీ కూడా చెప్పింది. ఇది అంశం పక్కన పెడితే బీఆర్ఎస్ విస్తరణలో భాగంగా కేసీఆర్ గారు మహారాష్ట్ర పర్యటన వెళ్తా ఉన్నారు. వారు షోలాపూర్ వెళ్తారు, అట్లే పండరీపూర్లో విశ్లేశ్వరుని దర్శించుకుంటారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం నుంచి పోయి అక్కడ సెటిల్ అయినటువంటి అనేక మంది చేనేత కార్మికుల్ని కేసీఆర్ గారు కలిసి తమ పార్టీలోకి ఆహ్వానిస్తారు. ఒక పెద్ద బహిరంగ సభ పెడతారు. తర్వాత అందరినీ అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులను కూడా పార్టీలోకి వచ్చే విధంగా ఒక ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటి మాట ఒకటి బలంగా వినబడుతుంది. కేసీఆర్ గారి 2 రోజుల పర్యటన మనకు తెలుసు. అంగు ఆర్భాటం ఎట్లా ఉంటుంది, ఆయన వందల కార్లతోటి ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వెళ్ళి మొత్తం అక్కడ ఒక పెద్ద ప్రజల ఒక కొత్త ప్రయత్నాన్ని ఆయన ప్రారంభిస్తారు. అందరూ చూసి జరిగిపోతుంది అని చెప్పే విధంగా ఆయన ప్రయత్నాలు సాగుతూ ఉంటాయి. మనకు తెలుసు ఆయన వ్యూహం ఏంటి. కేసీఆర్ గారి వ్యూహాన్ని తెలంగాణ ప్రజానీకం పసిగట్టలేకుండా ఎందుకు లేదంటే 9 ఏళ్ల నుంచి ఆయన నాటకాలన్నీ చూస్తూనే ఉన్నారు. అందుకని తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్ గారు హెలికాప్టర్ తెచ్చి దాదాపు 15 రోజులు ఎక్కడ తిరగకుండా ఇంటి ముందర పెట్టింది. ఎందుకంటే అదే కేసీఆర్ దగ్గర హెలికాప్టర్ ఉంది, ఏదైనా తిరగలుగుతారని చెప్పడం కోసం దానికి క్రియాగట్టి ఇంటి ముందర పెట్టినటువంటి పరిస్థితి మనకు తెలుసు. అంటే ఆర్భాటాలు, హంగులు, గాంభికాలు చూపించడం కోసం కేసీఆర్ పెద్ద ఎత్తున ప్రయత్నం చేశాడు. దాన్ని నిజమని నమ్మించి ప్రజలను భ్రమింపజేసేటువంటి ప్రయత్నాలు అని చాలా పెద్ద ఎత్తున చేశాడు. అదే ఇప్పుడు మహారాష్ట్రలో చేయబోతా ఉన్నాడు. మరి వందల కాళ్ళతోటి కాళ్ళ ర్యాలీగా ఆయన అక్కడికి పోతారు. ఎందుకు మరి నుంచి ఆయనకి హెలికాప్టర్ లో పోయి అక్కడ ప్రయత్నం చేయొచ్చు, కానీ ఈ అంగు ఆర్భాటం అంతా కనబడాలి. కొయిటోళ్ళ అందరికీ అబ్బా కేసీఆర్ ఒక కాన్వాయ్ వస్తా ఉన్నది, 200 కార్లు వచ్చినాయి, 300 కార్లు వచ్చినాయి అని చెప్పి అక్కడ ప్రజానికి చెప్పుకోవాలి. అదొక చర్చనీయాంశం కావాలి. ఇది ఆయన చేసేటువంటి ప్రయత్నం. ఈయన డాంబికాలు తప్ప వాస్తవాలు ఉండవు అనేటువంటి విషయాన్ని త్వరలోనే మహారాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తారు. అందులో ఏమాత్రం సందేహం ఉంది. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున చెప్పినప్పుడు కర్ణాటక ఎన్నికలు పోటీ చేయలేదు, కనీసం పోయి ప్రచారం చేయలేదు. తనకు అనుకూలమైనటువంటి పార్టీ దేవగౌడ కుమారస్వామిని తీసుకొచ్చి ఇక్కడ విందులు ఇచ్చి వాళ్ళకి శాల్వాలు కప్పి భోజనం పెట్టి రకరకాల ప్రయత్నాలు చేసింది. కానీ వాళ్ళు బీఆర్ఎస్ రాలేదు. ఎడమ చేతులు కొట్టిండ్రు, వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు, బీఆర్ఎస్ పని బీఆర్ఎస్ చేసుకుంటాము. ఇది ఇప్పుడు ఎక్కడ పోయిండు? మహారాష్ట్ర మీద కాన్సన్ట్రేషన్ పెట్టిండు. మహారాష్ట్రలో ఎందుకు కాన్సన్ట్రేషన్ పెట్టిండు? మహారాష్ట్రలో ఈ తెలంగాణ ప్రాంతాన్ని అంటుకున్నటువంటి కొన్ని గ్రామాలు, కొన్ని జిల్లాలలో కొంతమంది చిన్న నాయకుల్ని చేర్పించుకుంటూ వీళ్ళ ద్వారా ప్రయత్నాన్ని ఆయన మొదలుపెట్టినట్టుగా మనకు కనబడతా ఉంది. ఏమైనప్పటికీ కేసీఆర్ పర్యటన ఏ రకంగా ఉంటుంది, మరి మహారాష్ట్రలో బీఆర్ఎస్ కి ఏమైనా ఉనికి ఊపు ఏమైనా వచ్చేటువంటి అవకాశాలే అనేది మనం వేచి చూడాలి. ఇవాళైతే కేసీఆర్ గారు మహారాష్ట్రలో పోయే ప్రయత్నాన్ని మొదలుపెట్టినాక అది ఎంతవరకు సఫలీకృతం అనేది వేచి చూద్దాం. సభలైతే సక్సెస్ అయితే, ఎందుకంటే కేసీఆర్ గారు సభల రేటు పెంచేసింది కాబట్టి 500, 1000 రూపాయలు ఇచ్చి జనాలను పట్టుకొచ్చుకునేటువంటి ప్రయత్నం ఆయన ఎక్కడైనా చేస్తారు కాబట్టి ఆయన సభలు సక్సెస్ కావడానికి ఏమి ఇబ్బంది లేదు. సభలు సక్సెస్ అయితే కానీ ఏ మేరకు అవి బీఆర్ఎస్ ను బలోపేతం చేస్తాయి, ఏ మేరకు ఆలోచన చేస్తాయి, ప్రజల్లో ఆలోచన రేపిస్తాయి అనేటువంటి అంశాలపైన ఇంకా మనం వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఇంకా ఈ 2 కాకుండా మరో ముఖ్యమైనటువంటి అంశం మనం మాట్లాడుకున్నాం. జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి విషయాలను కూడా చర్చించాలి. కాబట్టి నరేంద్ర మోదీ గారి ఈజిప్ట్ పర్యటన, విదేశీ పర్యటనలు చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. వారికి అత్యున్నత గౌరవ పురస్కారాలు లభిస్తా ఉన్నాయి. భారతదేశం కీర్తి ప్రతిష్టల్ని విశ్వవ్యాప్తం చేస్తున్నటువంటి ఒక ప్రక్రియ అయితే మనకు కనబడతా ఉంది. నిజంగా భారతీయుల గుండెలు ఉప్పొంగేటువంటి క్షణాలు మనం చూస్తా ఉన్నాం. సరే, ఇవి ఏ మేరకు ఉన్నాయి, ఏమేమి చేస్తా ఉన్నారని మనం గమనిస్తే, ఒకసారి ఇలా పత్రికలో వచ్చినటువంటి వార్తలు ఇంకా మనం గమనిస్తే, నరేంద్ర మోదీ గారికి అత్యున్నత పురస్కారాన్ని ఈజిప్ట్ దేశం ఇచ్చింది. అక్కడ వాళ్ళు ప్రధాని నరేంద్ర మోదీ ఈజిప్ట్ ప్రధాని ముస్తాఫా ముబ్బౌలితో కలిసి ప్రపంచ వింతల్లో ఒకటైన గిజా పిరమిడ్ ఆధారాలు సందర్శించారు. ఈజిప్ట్ పర్యటనలో భాగంగా 1000 ఏళ్ల నాటి ప్రఖ్యాత మసీదును కూడా విజిట్ చేశారు. ఇది అంటే ఆయన కుల మతాలకు, ప్రాంతాలకు అతీతంగా భారత్ను విశ్వవ్యాప్తం చేయడంలో భాగంగా చెప్తా ఉన్నారు కదా. నిన్న అమెరికాలో చేసినటువంటి ప్రసంగంలో కూడా ఆయన ఏమన్నారంటే, సర్వేజన సుఖినో భవంతు అని చెప్పినటువంటి మాట
ఒకటి ప్రధానంగా వినపడేదంటే మొత్తం ప్రపంచంలో ఎవరు ఎక్కడున్నా అందరూ సుఖంగా ఉండాలనేటువంటి మాటని ఆయన చెప్పడం జరిగింది. అట్లనే భారత్ బలపడితే ప్రపంచం బలపడ్డట్టే, ఇతర దేశాలన్నీ బలపడ్డట్టే అనేటువంటి విషయాన్ని కూడా ఆయన స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే యువ భారత్ ఈ దేశంలో దాదాపు 70% పైగా యువత భారతదేశంలో ఉన్నది. ప్రపంచంలోని ప్రతి దేశంలో కూడా భారతీయులు ఇక్కడి నుంచి పోయి అక్కడ వ్యాపారాలు చేయడం, ఉద్యోగాలు చేయడం, లేకపోతే వాళ్ళ మేధస్సు ద్వారా అనేక రకాల ప్రయత్నాలు ఆయా దేశాల అభివృద్ధి చెందడానికి చేస్తూ ఉన్నారు. కాబట్టి భారత్ బలపడితే ప్రపంచమంతా బలపడ్డట్టే అనేది ఒక అంశాన్ని నరేంద్ర మోదీ గారు చెప్పడం కూడా జరిగింది. నిన్న ఈజిప్ట్ లో అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ ద నైల్ మెడల్ ప్రదానం చేశారు. ముందుగా 21 అమెరికా వెళ్ళిన మోదీ 4 రోజుల పర్యటన తర్వాత శనివారం ఈజిప్ట్ చేరుకున్నారు. 2 రోజుల ఈజిప్ట్ పర్యటన ముగించుకుని ఆదివారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరతారు. అంటే ఈ అత్యున్నత పురస్కారం నరేంద్ర మోదీకి రావడం చాలా గర్వకారణంగా అందరూ చెప్తా ఉన్నారు. ఏమైనప్పటికీ మోడీ పర్యటన విజయవంతమైంది. ఇలా ఆయన శనివారం నాడు ఈ పర్యటన పూర్తయిపోయింది. ఆయన పర్యటన ద్వారా ప్రపంచ వ్యాప్తంగా భారతీయుల యొక్క కీర్తి ప్రతిష్టలు అంబరాన్నండినాయి. అంటే మొత్తం విశ్వవ్యాప్తమైనవి. భారతదేశము మొత్తం ప్రపంచ శాంతిని కోరుకునేటువంటి దేశము, భారతదేశము ఉగ్రవాదానికి వ్యతిరేకమైనటువంటి దేశము, భారతదేశము అంటే భారతీయుల రక్తంలోనే శాంతి సౌభ్రాతృత్వం ఉన్నది అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పడం కోసమే పెద్ద ఎత్తున ప్రయత్నం చేసిండు. నిన్న మరి అతి పురాతనమైనటువంటి మసీదును కూడా ఆయన సందర్శించడం, ఇవన్నీ కూడా ఒక రకంగా భారత్ కి ఇజ్రాయెల్ కి మధ్య ఉండేటువంటి స్నేహాన్ని మరింత బలోపేతం చేయడం కోసం చేసినటువంటి ప్రయత్నంగా మనకు కనబడతా ఉన్నాయి. ఇది నరేంద్ర మోదీ గారి మన విదేశీ పర్యటనకు సంబంధించినటువంటి అంశాలు. ఇక ఇది ఈ రోజు ప్రధానంగా మనం చర్చిస్తా ఉన్నాం. ఇది ఈ రోజు ఏదిజం కార్యక్రమంలో తీసుకున్నటువంటి అంశాలు. ముందుగా మనం రాష్ట్రంలో నడ్డా పర్యటనకు సంబంధించిన అంశాలపై చర్చించాం. తర్వాత కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం చేస్తున్నటువంటి చర్యలు ఏ రకంగా ఉన్నాయి, మన రాజగోపాల్ రెడ్డి, ఈటెల రాజేందర్ కూడా ఢిల్లీలో ఉన్నారు. వాళ్ళు భారతీయ జనతా పార్టీలో ఉంటారా వెళ్తారా అనే విషయంలో ఒక స్పష్టత వచ్చింది. వాళ్ళు భారతీయ జనతా పార్టీతో కొనసాగడానికి నిర్ణయం తీసుకున్నటువంటి వార్తలపై కూడా మనం చర్చించాం. తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు గారి చేరిక కాంగ్రెస్ పార్టీకి ఏ రకంగా మేలు చేస్తుంది అనేటువంటి విషయాలపై కూడా మనం చర్చించాం. అన్ని అంశాలు, పత్రికలో వచ్చినటువంటి అన్ని అంశాలపైన ఈరోజు స్పష్టమైనటువంటి ఒక విశ్లేషణ. ఇది కార్యక్రమం. మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. వాస్తవాలకు